సూపర్ మ్యాన్ మరో గ్రహం నుంచి వచ్చాడు. బ్యాట్మ్యాన్ దగ్గర అపారమైన డబ్బు ఉంది. థార్ దేవుడు. పీటర్ పార్కర్ మాత్రం ఒక సాధారణ స్టూడెంట్. ఇంటి ఖర్చు గురించి ఆలోచిస్తాడు. ఉద్యోగం కోసం పరిగెడతాడు. తన అత్తను బాధ పెట్టకూడదనుకుంటాడు. పవర్స్ ఉన్నాయి, లైఫ్ మాత్రం కంట్రోల్లో లేదు. ఆ సూపర్ హీరోలకి ప్రపంచాన్ని కాపాడాలి. పీటర్కి ప్రపంచంతో పాటు పెండింగ్ రెంట్ కూడా కట్టాలి. అందుకే మిగతా హీరోల్ని మనం ఆరాధిస్తాం, పీటర్ని మాత్రం అర్థం చేసుకుంటాం. ఇది ఇండియా కథ ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇక్కడ అతను కేవలం హాలీవుడ్ హీరో కాలేదు, మనవాడయ్యాడు. ఆ బంధమే ఇప్పుడు ఒక రికార్డ్ రాసింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారతదేశ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా. అవతార్ రికార్డును కూడా దాటేసింది. కానీ ఇది బ్రాండ్ న్యూ డేతో మొదలవ్వలేదు. 24 సంవత్సరాల క్రితం ఒక డబ్డ్ సినిమాతో మొదలైంది. 3 ముఖాలు, 3 తరాలు, ఒక భారతీయ స్పైడర్ మ్యాన్. ఆ ప్రయాణం ఇక్కడ నుంచి 2002లో టోబీ మగ్వైర్ నటించిన స్పైడర్ మ్యాన్ ఇండియాకి వచ్చినప్పుడు హాలీవుడ్ సినిమా రిలీజ్ స్ట్రాటజీ ఇప్పటిలా ఉండేది కాదు. కానీ సోనీ ఈ సినిమాని ఇంగ్లీష్తో ఆపలేదు. హిందీ, తమిళ్, తెలుగులో డబ్ చేసి 100కు పైగా నగరాలకు దాదాపు 250 స్క్రీన్స్కి తీసుకెళ్లింది. అప్పటి హాలీవుడ్ రిలీజ్కి అది అసాధారణమైన రీచ్. మన ఆడియన్స్కి కామిక్ బుక్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, క్యారెక్టర్ హిస్టరీ సెర్చ్ చేయాల్సిన పని లేదు. టికెట్ కొంటే చాలు, స్పైడర్ మ్యాన్ తన కథని మన భాషలోనే చెప్పుకున్నాడు. తెలుగులో విన్న పిల్లలకు అతను ఫారిన్ కామిక్ బుక్ క్యారెక్టర్గా పరిచయం కాలేదు, మన భాషలో మాట్లాడే స్కూల్ స్టూడెంట్గా పరిచయం అయ్యాడు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కథని వెంటనే పట్టుకున్నారు. ఇక్కడే మొదటి కారణం, ఇండియా స్పైడర్ మ్యాన్ని ముందుగా చదవలేదు, తన భాషలో విన్నది. కానీ డబ్బింగ్ ఒక్కటే ఒక హీరోని 24 సంవత్సరాలు నిలబెట్టదు. అసలు కనెక్షన్ ఆ మాస్క్ వెనకున్న కుర్రాడితో వచ్చింది. ఇందాక చెప్పుకున్న ఆ పోలిక రెంట్ కట్టే సూపర్ హీరో, దాని వెనక ఒక పెద్ద విషయం ఉంది. కానీ ఈ సరదా పోలిక వెనక అసలు విషయం ఉంది. అతనికి శక్తి వచ్చిన వెంటనే సుఖం రాదు, బాధ్యత వస్తుంది. తన తప్పు వల్ల కోల్పోయిన మనిషి జ్ఞాపకం ప్రతి నిర్ణయంలో అతన్ని వెంటాడుతుంది. స్పైడర్ మ్యాన్ గోడలెక్కడం ఫ్యాంటసీ, కానీ కుటుంబాన్ని కాపాడాలి, తప్పు చేస్తే దాని ఫలితం మోయాలి అనే భావం పూర్తిగా మనదే. ఇదే రెండో కారణం, అతని పవర్స్ కాదు, అతను మోసే బాధ్యత మనకి దగ్గరైంది. థియేటర్తో మొదలైన పరిచయాన్ని టెలివిజన్ ప్రసారాలు, కార్టూన్స్, VCDలు ఇంటి జ్ఞాపకంగా మార్చాయి. అప్పట్లో టీవీలో రిపీట్ వస్తే పిల్లలకు అది రిపీట్ కాదు, ఇంకోసారి చూడ్డానికి ఛాన్స్. లోకలైజేషన్ ఎంత దూరం వెళ్ళిందంటే 2007లో స్పైడర్ మ్యాన్ 3ని తెలుగుతో పాటు భోజ్పురిలో కూడా రిలీజ్ చేశారు. హాలీవుడ్ సినిమా భోజ్పురిలో డబ్ కావడం అదే మొదటిసారి. పీటర్ పార్కర్కి రవి కిషన్ గొంతు ఇచ్చారు. మనకు రెలవెంట్ పాయింట్ ఇదే, మార్కెట్ చిన్నదైనా భాష చిన్నది కాదు. స్టూడియోకి ఇండియా అంటే ఇంగ్లీష్ మాట్లాడే మెట్రో ఆడియన్స్ మాత్రమే కాదని అప్పటికే అర్థమైంది. ఇలా ఒక తరం స్పైడర్ మ్యాన్తో పెరుగుతుండగానే తెరపై అతని ముఖం మారింది. సాధారణంగా అక్కడే ఫ్యాన్ బేస్ చీలాలి, కానీ ఇక్కడ విరుద్ధం జరిగింది. హీరో మారితే సాధారణంగా ఫ్యాన్ బేస్ చీలిపోతుంది. టీమ్ ఓల్డ్ హీరో, టీమ్ న్యూ హీరో. సోషల్ మీడియాలో చిన్న యుద్ధమే మొదలవుతుంది. స్పైడర్ మ్యాన్ దగ్గర మాత్రం టీమ్స్ పెరిగాయి, ఆడియన్స్ తగ్గలేదు. టోబీ మగ్వైర్ వర్షన్తో పెరిగిన వాళ్ళకి బాధ్యత, త్యాగం, అంకుల్ బెన్ జ్ఞాపకం. ఆండ్రూ గార్ఫీల్డ్ వర్జన్తో వచ్చిన వాళ్ళకి ఒంటరితనం, ప్రేమ కోల్పోయిన బాధ. టామ్ హాలండ్ వర్షన్తో పెరిగిన వాళ్ళకి స్కూల్ లైఫ్, అవెంజర్స్ ప్రపంచం, చురుకైన హాస్యం. ఒక జనరేషన్ని ఇంకో జనరేషన్ రీప్లేస్ చేయలేదు. ప్రతి వర్షన్ పాత అభిమానుల మీద కొత్త లేయర్ వేసింది. అసలు మలుపు 2021లో నో వే హోమ్. క్లైమాక్స్లో టోబీ, ఆండ్రూ, టామ్ ముగ్గురు స్పైడర్ మ్యాన్లు ఒకే తెరపై కలిసి పోరాడారు. ఇండియాలో ఆ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. పాండమిక్ సమయంలో కూడా టోబీ, ఆండ్రూ, టామ్ అభిమానులు ఆ రోజు ఒకే స్పైడర్ మ్యాన్ ఫ్యామిలీ అయ్యారు. స్పైడర్ మ్యాన్కి రీబూట్ సమస్య కాలేదు, ప్రతి రీబూట్తో ఫ్యామిలీ సైజ్ పెరిగింది. ఇప్పుడు మొదట్లో చెప్పిన అసలు ట్విస్ట్ దగ్గరికి వచ్చాం. ఇండియా కేవలం బయట కూర్చుని పీటర్ పార్కర్ని చూడలేదు. స్పైడర్ వర్స్లో మన స్పైడర్ మ్యాన్ కూడా వచ్చాడు. అతని పేరు పవిత్ర ప్రభాకర్. 2004లో స్పైడర్ మ్యాన్ ఇండియా కామిక్లో పరిచయం అయ్యాడు. పీటర్ పార్కర్ కథని కాపీ చేయకుండా ముంబై, భారతీయ కుటుంబం, స్థానిక రూపకల్పనతో మళ్ళీ ఊహించిన క్యారెక్టర్. ముంబై ట్రాఫిక్ అతని సొల్యూషన్ చాలా సింపుల్, రోడ్ మీద కాదు, బిల్డింగ్స్ మధ్య నుంచి వెళ్ళిపోవడం. 2023లో అక్రాస్ ద స్పైడర్ వర్స్ ద్వారా పవిత్ర పెద్ద తెరపై కనిపించాడు. ముంబట్టన్ మీదుగా స్వింగ్ అవుతూ ప్రపంచ ఆడియన్స్కి చేరాడు. ఆ సినిమా ఇండియాలో 53 కోట్లకు పైగా గ్రాస్ చేసి అప్పటికి దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన యానిమేటెడ్ ఫిల్మ్గా నిలిచింది.
చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ని తన భాషలో చూసిన ఆడియన్స్కి ఇప్పుడు ఆ యూనివర్స్లో తన నగరం, తన పేరు, తన హ్యూమర్ కనిపించాయి. ఇక్కడి నుంచి స్పైడర్ మ్యాన్ ఇండియాకి ఇంపోర్టెడ్ హీరో మాత్రమే కాదు, ఇండియా కూడా అతని ప్రపంచంలో భాగమైంది. బ్రాండ్ న్యూ డే ఇండియాలో తొలి రోజే 61 కోట్లు, ఇప్పుడు 550 కోట్లు దాటి భారతదేశ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా. నో వే హోమ్ చివర్లో ఎంజే, నెడ్ సహా ప్రపంచం పీటర్ని మర్చిపోయింది. హీరో బతికాడు, లైఫ్ ఖాళీ అయింది. అందుకే కొత్త ప్రశ్న విల్లెన్ ఎవరు అన్నదానికంటే పెద్దది, అందరూ మర్చిపోయిన తర్వాత పీటర్ తన జీవితాన్ని ఎలా మళ్ళీ నిర్మించుకుంటాడు. టామ్ హాలండ్, జెండయా ముంబైకి వచ్చినప్పుడు వాళ్ళ ఫొటోస్ ఇండియా సోషల్ మీడియాని నింపేశాయి. అది స్పైడర్ మ్యాన్ ప్రమోషన్ కాదు, అయినా ఈ పేరుకి ఇక్కడ ఉన్న పాప్ కల్చర్ రీచ్ని చూపించింది. కానీ ఆ సెలబ్రిటీ బజ్ ఒక నిప్పురవ్వ మాత్రమే. ఈ క్రేజ్ని నడిపించిన అసలు బలం ఆడియన్స్కి పీటర్తో ఉన్న 24 సంవత్సరాల మెమరీ. స్టూడియో కూడా దాన్ని గుర్తించింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ 6 భాషల్లో తీసుకొచ్చి అమెరికా కంటే ఒక రోజు ముందే ఇండియాలో విడుదల చేసింది. ఇది మార్కెటింగ్ డీటెయిల్ మాత్రమే కాదు, మెసేజ్ స్పష్టం. ఇండియా ఇక సైడ్ మార్కెట్ కాదు, స్పైడర్ మ్యాన్ సక్సెస్ని నిర్ణయించే ప్రధాన ప్రేక్షకుల్లో ఒకటి. గత కొన్నేళ్లలో వరుస సూపర్ హీరో సినిమాల మీద విసుగు వచ్చింది. ప్రతి కథ ఇంకో సిరీస్ చూడమంటుంది, ఇంకో టైమ్ లైన్ గుర్తుపెట్టుకోమంటుంది, ఇంకో గెస్ట్ అపియరెన్స్ కోసం ఎదురు చూడమంటుంది. ఒక్క సినిమా చూడడానికి ముందు సిలబస్ కంప్లీట్ చేయాలా అన్న ఫీలింగ్ వస్తుంది. స్పైడర్ మ్యాన్కి మాత్రం ఒక అడ్వాంటేజ్ ఉంది, అతని కథ అర్థం కావటానికి మొత్తం యూనివర్స్ హోంవర్క్ అవసరం లేదు. ముసుగు తీసేస్తే ఒక సాధారణ కుర్రాడు కనిపిస్తాడు. అతనికి ప్రేమ కావాలి, కుటుంబాన్ని కాపాడాలి, తన తప్పుల నుంచి బయటపడాలి. నో వే హోమ్ అతని దగ్గర నుంచి పేరు, స్నేహం, ప్రేమ అన్నీ తీసేసింది. బ్రాండ్ న్యూ డే భారీ స్పెక్టకల్ మధ్య ఆ పీటర్ని మళ్ళీ కేంద్రంలో పెట్టింది. ఇంకో మార్వెల్ సిగ్నల్ ఏమిటన్నదే అసలు ప్రశ్న కాదు. అన్నీ కోల్పోయిన ఈ కుర్రాడు ఇప్పుడు ఎలా బతుకుతాడన్నదే ప్రశ్న. ఇక్కడే ఆన్సర్ ఉంది. ఆడియన్స్ మార్వెల్ని ప్రతిసారి నమ్మకపోవచ్చు, కానీ పీటర్ పార్కర్ బాధని వెంటనే అర్థం చేసుకుంటుంది. అందుకే సూపర్ హీరో సినిమాల మీద విసుగు వచ్చినా స్పైడర్ మ్యాన్ మీద అదే స్థాయిలో విసుగు రాలేదు. స్పైడర్ మ్యాన్ ఇండియాలో పెద్దవాడవడానికి ఒక మ్యాజిక్ కారణం లేదు. చిన్న చిన్న కనెక్షన్స్ కలిసి పెద్ద జ్ఞాపకంగా మారాయి. 2002లో మన భాషల్లో వచ్చాడు. టెలివిజన్ ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించాడు. టోబీ, ఆండ్రూ, టామ్ 3 తరాలను కలిపారు. పవిత్ ప్రభాకర్ ఇండియాని అతని యూనివర్స్లోకి తీసుకెళ్లాడు. నో వే హోమ్ ఆ జ్ఞాపకాన్ని ఈవెంట్గా మార్చింది. బ్రాండ్ న్యూ డే దానికి బాక్స్ ఆఫీస్ ప్రూఫ్ ఇచ్చింది. అందుకే అతను పూర్తిగా ఫారెన్ హీరోలా అనిపించాడు, మనతో పాటు పెరిగిన హీరోలా అనిపిస్తాడు. 24 సంవత్సరాల క్రితం మన భాషల్లో మొదలైన ప్రయాణమే ఈరోజు భారతదేశ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. మాస్క్లో ముఖం మారచ్చు, కానీ బాధ్యత, కుటుంబం, కోల్పోవడం, ఆశ ఇవి మారవు. మీరు మొదట చూసిన స్పైడర్ మ్యాన్ జ్ఞాపకం ఏది? టోబీ ట్రైన్ సీనా, ఆండ్రూ స్వింగా, టామ్ అవెంజర్స్ ఎంట్రీనా? కమెంట్లో ఒక లైన్లో చెప్పండి. ఎందుకంటే మాస్క్ మళ్ళీ మారచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ ఇప్పటికే ఈ కథలోకి వస్తోంది. ఇలాంటి సినిమా స్టోరీస్ కోసం రీల్ భారత్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.